నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నా వీడియో స్టార్ట్ చేసి ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను, అలా చూడకండి. ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూసే నాకు కాల్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే ప్లీజ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి ప్లీజ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. జస్ట్ మనకి ఆ మెయిన్ రోడ్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి, ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక 100-200 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. 100-200 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి మనకి. డైమెన్షన్ వచ్చేసి 30-40 డైమెన్షన్ సైజ్ అంటే G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2200 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి మనకి చాలా బాగుంటుందండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. లొకేషన్లో కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి మనకి. దీనికి బఫర్ జోన్, FTPL అలాంటిది ఏం లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. చెరువులు కూడా అలాంటివి లేవండి. పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ ఉంది. క్లియర్ టైటిల్ అంటే ఏ బ్యాంక్లో అయినా లోన్ వస్తుంది మనకి. గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఏ బ్యాంక్ అయినా లోన్ వస్తుంది మనకి. క్లియర్ టైటిల్తో వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. మనం ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకి కార్ పార్కింగ్ ఏరియాకి రానికే మనకి ర్యాంప్ ఇచ్చారు. అది వచ్చేసి మొత్తం టోటలీ గ్రానైట్ వర్క్ ఏనండి మనకి. ఇదంతా కనిపించే గ్రానైట్ వర్క్లోకి ఎంటర్ అయ్యే ముందు చూడండి, ఇదంతా గ్రానైట్ వర్క్ ఏనండి. కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా అంతా మొత్తం వచ్చేసి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. మన కార్ పార్కింగ్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. యూపీవీసీ ఇచ్చారంటే ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసి మనకి టైల్స్ వర్క్ చూడండి ఎంత బాగుంది. ఇదంతా టైల్స్ వర్క్ అంటే కనిపించేంత టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. మనకు ఒక కార్ పడుతుందండి, ఏమంటారు, ఇన్నోవా కార్ అన్నా, ఎర్టిగానా, స్విఫ్ట్ డిజైర్ అన్న ఏదైనా కార్ వస్తుందండి. పెద్ద ఫార్చ్యూనర్ అలాంటివి అయితే రావచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. కార్లు అయితే పడితే పార్కింగ్ ఏరియాలో మన గేట్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కన చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. ప్రజెంట్ రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి, సెట్ బ్యాక్ కూడా మనకు అవైలబుల్లో ఉందండి మనకి. ఇదంతా సెట్ బ్యాక్ కూడా అవైలబుల్లో ఉంది. చూడండి అంతా సెట్ బ్యాక్ అండి కనిపించేది ఎంత బాగుంది చూడండి. సెట్ బ్యాక్ ఇదంతా సెట్ బ్యాక్ అండి కనిపించేంత సెట్ బ్యాక్. ఒక మనిషి ఈజీగా పట్టేంత ప్లేస్ ఉంది ఇక్కడ. చుట్టుపక్కల వచ్చేసి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. బ్యాక్ సైడ్ కూడా ఇదంతా ల్యాండ్ అండి కనిపించేంత ల్యాండ్. అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి మనకి, ఏం టెన్షన్ లేదు. ఇది కూడా ఇల్లు కడతారేమో అండి. ఇక్కడ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నారు. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. దీని పక్కన కూడా ఇల్లు ఉంది, అది కూడా అయిపోయిందండి. ఇది ఒకటే ఉందండి, మేబీ ఈస్ట్ ఒకటే ఉంది, ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ కూడా చాలా బాగుందండి, పెద్దగానే ఉంది. పడుతుంది కార్, ఫార్చ్యూనర్ కూడా వచ్చేసి ఏం టెన్షన్ లేదు, ఫార్చ్యూనర్ కార్ కూడా పడుతుంది. లొకేషన్ విధంగా ఇస్తే కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. జస్ట్ మెయిన్ రోడ్కి మనకు ఒక 100-200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు లొకేషన్ వచ్చేసి. ఇది చాలా దగ్గర అండి మనకి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. డోర్ నీట్ డిజైన్ కూడా ఎంత బాగుంది చూడండి. డోర్ సైజ్ వచ్చేసి డోర్ నీట్ డిజైన్ చేశారు. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో మెయిన్ ఎంట్రన్స్లో చూడండి వైట్ కోట్ ఒకటే వేశారు. మనకు కలర్ చాయిస్ వదిలేశారు. ప్లంబర్ వర్క్, పెయింటింగ్ వర్క్ మనకు పెండింగ్ ఉందండి. మీకు నచ్చిందంటే ఓకే అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి విండోస్ అండి. విండోస్ వచ్చేసి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. మనకి గ్రిల్స్ కూడా పెట్టేశారండి. మనకి PVC విండోస్ కూడా వేసాడు. ఒకటే కోట్ వైట్ కోట్ పెయింట్ అయిపోయింది. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అండి మనకి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్. ఇక్కడ నుంచి ఆర్చ్ చేసుకొని ఇక్కడ ఆర్చ్ చేసుకుంటే మనకు వుడ్ వర్క్ చేయించుకొని ఇక్కడ ఆర్చ్ చేసుకుంటే మనకి ఇది హాల్ అవుతుందా, డైనింగ్ హాల్ అవుతుందండి మనకి. ప్రజెంట్ హాల్, ఇది హాల్ వర్క్. ఇది దాని పక్కన వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇదంతా ఇక్కడ నుంచి డైనింగ్ హాల్ వస్తుంది. ఇదంతా డైనింగ్ హాల్ వర్క్ అండి. వర్క్లో కూడా చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడో మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్. ప్రజెంట్ వచ్చేసి హాల్, ఇది ఇదంతా హాల్ వర్క్. దీని పక్కన వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో మనకి డైనింగ్ హాల్ ఆపోజిట్లో కిచెన్ ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. వర్క్లో కూడా వైట్ కోట్ అయిపోయిందండి మనకి. కిచెన్ కూడా చాలా మంచి నీట్ కిచెన్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. దీంట్లో కిచెన్ వర్కర్ పని మనిషి వచ్చిన డైరెక్ట్ ఇట్లా వచ్చి వర్క్ వేసుకొని మళ్ళీ ఇట్లా చేరిపెట్టేంత ప్లేస్ కూడా ఇచ్చారు. గేట్ డోర్ కూడా ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా చూడండి ఎంత బాగుందో. వైట్ కోట్ అయిపోయిందండి. మనకు నచ్చిందంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నచ్చిందంటే కలర్స్ కూడా ఏమన్నా చేంజ్ చేసుకో చాయిస్ ఇస్తాడండి మనకి. ప్లంబర్ వర్క్, పెయింటింగ్ వర్క్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, పూజ గది, కిచెన్ చూపించాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ అంటే మనకి ఇండియన్ బాత్రూమ్. దీని ఆపోజిట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వీళ్ళు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు, వైట్ కోట్ వేసండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది. మనకు అది కాకుండా డైమెన్షన్ ఇది బాగుందండి, చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇందులో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాను. దీని ఆపోజిట్కి వచ్చేసరికి దీంట్లోనే అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. దీనిలో షెల్ఫ్ కూడా ఇచ్చాడు, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. చిల్డ్రన్ మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, కామన్ బాత్రూమ్, డైనింగ్ హాల్, కిచెన్, పూజ గది ఇవన్నీ చూపించాను గ్రౌండ్ ఫ్లోర్. ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాను. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూద్దాం మనం. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వద్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే దగ్గర స్టెప్స్ కూడా చిన్నగా ఉండండి, చాలా ఏం టెన్షన్ లేదు. చిన్నగా మంచిగా ఈజీగా ఎక్కేంత ప్లేస్ కూడా ఉందండి మనకి, ఎక్కువ ఈజీగా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకి వరండా కూడా ఇచ్చాడు. ప్లేస్ చాలా బాగుంది. వరండా పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ యూపీవీసీ వాళ్ళు ఇచ్చారండి మనకి. చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ది ఇచ్చారండి మనకి. ఇదంతా సెట్ బ్యాక్ అంటే ఇదంతా సెట్ బ్యాక్. అక్కడ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు. అది కాకుండా మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి పైన వచ్చేసి అంటే టైల్స్ వర్క్ ఇచ్చారు. గ్లాస్ కూడా వచ్చిన డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ డోర్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా చూడండి డోర్ కూడా ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎక్కడ క్రాక్స్ లేవండి. ఇక్కడ వచ్చేసి మనకి హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. ఇదంతా హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. మంచి మార్బుల్ వేసారండి వీళ్ళు. మార్బుల్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి హాల్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మన డైనింగ్ హాల్ వస్తుంది. ఇక్కడ నుంచి డైనింగ్ హాల్ ప్లేస్ అంటే ఇదంతా. ఈ ఆర్చ్ నుంచి డైనింగ్ హాల్ వస్తుంది. అక్కడ సైడ్కి డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ అయినా మనకి పక్కన కిచెన్, పూజ గది కూడా ఇచ్చాడు. పూజ గది చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. పూజ గదిలో ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు, పూజ గది ఇచ్చాడు. ఇదంతా ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు, ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుందండి మనకి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అని చెప్పాను కానీ డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా ఇచ్చాడో, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చాడు. ఇదంతా వాష్ ఏరియా అండి. ఇదంతా వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చూడండి వాష్ ఏరియా. మనకు అది కాకుండా గ్రిల్స్ కూడా పెట్టాడండి. వాష్ ఏరియాలో గ్రిల్స్ కూడా పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ రెండింటికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. మీ ఇష్టం అండి, ఏదన్నా పెట్టుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లాగా. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు, ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుందండి మనకు వర్క్. దీనికి వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఇండియన్ బాత్రూమ్ ఇచ్చారు కాబట్టి ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకోవాలి మనం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాను. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో, నీట్గా కన్స్ట్రక్షన్, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు, అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. చూడండి దీంట్లో కూడా ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా సైజ్ పెద్దగా ఇచ్చాడండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి, మంచి సైజెస్ ఇచ్చాడండి బెడ్రూమ్ సైజెస్. సో బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. టెరెస్ పైకి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. టెరెస్ పైకి వచ్చానండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ. చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. చుట్టుపక్కల లొకేషన్ చూడండి. ఇది వచ్చేసి అదే మెయిన్ రోడ్ అండి, మనకు కనిపించే స్కూల్ దగ్గర మెయిన్ రోడ్ ఉంటుంది. జస్ట్ 100-200 మీటర్ డిస్టెన్స్లో ఉండదండి. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఎటువంటి చెరువు అలాంటిది ఏం లేదండి. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డైమెన్షన్ వచ్చేసి 30x40. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2200 ఎస్ఎఫ్టీ G+1 పర్మిషన్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారండి.
స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, అంటే డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఇక్కడ ఉండే ట్యాంకులు కూడా వస్తాయి, వాటర్ ట్యాంకులు. అండ్ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్ నంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.